హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ రాఘవేంద్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1. భారత రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థికి కనీస మరియు గరిష్ట వయస్సు ఎంత? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 25 సంవత్సరాలు కనీస వయస్సు మరియు గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు. ఆప్షన్ బి 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు. ఆప్షన్ సి 35 సంవత్సరాలు పరిమితి లేదు. మరియు ఆప్షన్ డి 25 సంవత్సరాలు పరిమితి లేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ సి 30 సంవత్సరాలు పరిమితి లేదు. సో అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు: అతను భారత పౌరుడిగా ఉండాలి, అతను 30 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి, అతను లోక్సభ సభ్యుడు కావడానికి అర్హత కూడా కలిగి ఉండాలి, అలాగే అతను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద లాభదాయకమైన పదవిని కలిగి ఉండకూడదు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు, మైనారిటీలు మరియు గిరిజన మరియు మినహాయించిన ప్రాంతాలపై సలహా కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ బి వల్లభాయ్ పటేల్. ఆప్షన్ సి హెచ్సి ముఖర్జీ. ఆప్షన్ డి మౌలానా ఆజాద్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కులు, మైనారిటీలు మరియు గిరిజన మరియు మినహాయించిన ప్రాంతాలపై సలహా కమిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించారు. రాజ్యాంగ సభ ఆమోదించిన మైనారిటీల ప్రత్యేక ఓటర్లకు రాజకీయ భద్రతపై కమిటీ సిఫార్సులను పటేల్ సమర్పించారు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి నెహ్రూకి సంబంధించినది ఈ కింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1858. ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1909. ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919. ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. సో వివరాలు కనుక చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టం 1935 రాష్ట్రాలు తాము నిర్వహించిన రంగాలలో పరిపాలన యొక్క స్వయం ప్రతిపత్తి విభాగాలుగా పనిచేయడానికి అనుమతించాయి. ఇది ప్రావిన్సులలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అంటే ప్రాదేశిక శాసనసభకు బాధ్యులైన మంత్రుల సలహాతో గవర్నర్ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో కింది వాటిలో దేని విధులు సలహా స్వభావానికి మాత్రమే పరిమితం? ఆప్షన్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆప్షన్ బి రాజ్యసభ. ఆప్షన్ సి లోక్సభ. ఆప్షన్ డి శాసనసభ. ఆన్సర్ ఆప్షన్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్. క్వశ్చన్ నెంబర్ 5. రాష్ట్రంలో శాసనమండలి ఉండాలా లేదా అని క్రింది వాటిలో ఏది నిర్ణయిస్తుంది? ఆప్షన్ ఏ అధ్యక్షుడు. ఆప్షన్ బి గవర్నర్. ఆప్షన్ సి శాసనసభ. ఆప్షన్ డి ముఖ్యమంత్రి. సో ఆన్సర్ ఆప్షన్ సి శాసనసభ. శాసనసభ రాష్ట్రానికి ఉండాలా వద్దా అని శాసనసభ నిర్ణయించవచ్చు మరియు ఆ మేరకు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించవచ్చు. ఏదేమైనా శాసన మండలిని రద్దు చేయడం లేదా సృష్టించడం పార్లమెంటు చట్టం ద్వారా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. వాయిస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ జీకే గోఖలే. ఆప్షన్ డి మహాత్మా గాంధీ. ఆప్షన్ సి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఆప్షన్ డి అంబికా చరణ్ ముజుందార్. సో ఆన్సర్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఆప్షన్ సి. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 మొదటిసారిగా వాయిస్రాయ్ మరియు గవర్నర్ల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్తో భారతీయుల అనుబంధాన్ని అందించింది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వాయిస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన
మొదటి భారతీయుడు. అలాగే ఆయనను న్యాయసభ్యుడిగా కూడా నియమించారు. క్వశ్చన్ నెంబర్ 7. డిసెంబర్ 1953లో ఏర్పడిన ఫజల్ అలీ కమిషన్లో కింది వాటిలో ఎవరు లేరు? ఆప్షన్ ఏ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి ఫజల్ అలీ, ఆప్షన్ సి కేఎం ఫణిక్కర్, ఆప్షన్ డి హెచ్ఎన్ కుంజ్రు. ఆన్సర్ వల్లభాయ్ పటేల్. సో దీనికి సంబంధించి డిసెంబర్ 1953లో ఏర్పడిన ఫజల్ అలీ కమిషన్ ముగ్గురు సభ్యులను కలిగి ఉంది. ఫజల్ అలీ ఈ ముగ్గురు సభ్యుల్లో ఫజల్ అలీ, కేఎం ఫణిక్కర్ మరియు హెచ్ఎన్ కుంజ్రు. సో దీనిని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని కూడా అంటారు. రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశపు మాగ్నా కార్టాగా అభివర్ణించారు? సో ఆప్షన్ ఏ పార్ట్ 1, ఆప్షన్ బి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి పార్ట్ 3. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3ను మాగ్నా కార్టాగా అభివర్ణించారు. భారత రాజ్యాంగంలో కనిపించే ప్రాథమిక హక్కులు ప్రపంచంలోని మరే దేశంలోని రాజ్యాంగంలో కనిపించే వాటికంటే చాలా విస్తృతమైనది. సో క్వశ్చన్ నెంబర్ 9. డైరెక్టివ్ సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులను రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా ఎవరు వర్ణించారు? ఆప్షన్ ఏ గ్రాన్విల్ ఆస్టిన్, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి కే మున్షి, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఏ గ్రాన్విల్ ఆస్టిన్. సో దీనికి సంబంధించి ప్రాథమిక హక్కులతో పాటు రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలను రాజ్యాంగ తత్వాన్ని కలిగి ఉంటాయి మరియు రాజ్యాంగం యొక్క ఆత్మను కూడా కలిగి ఉంటాయి. గ్రాన్విల్ ఆస్టిన్ డైరెక్టివ్ సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులను రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా అభివర్ణించాడు. ఈ క్రింది వాటిలో ఏది మత్తు పానీయాలు మరియు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిషేధిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 43B, ఆర్టికల్ 46, ఆర్టికల్ 47, ఆర్టికల్ 48. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి ఆర్టికల్ 47. సో మాదక ద్రవ్యాలకు సంబంధించి భారత రాజ్యాంగం యొక్క రాష్ట్ర విధానం యొక్క డైరెక్టివ్ సూత్రాల ఆర్టికల్ 47 ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాలు మరియు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిషేధిస్తుంది. ప్రజలలో పోషణ మరియు ఆరోగ్య స్థాయిని పెంచడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రసభకు రాష్ట్రపతి ఎన్ని సభ్యులను నామినేట్ చేస్తాడు? సో రాజ్యసభకు రాష్ట్రపతి 2 లేదా 6 మెంబర్స్, 10 మెంబర్స్, 12 మెంబర్స్. సో ఆన్సర్ ఆప్షన్ డి 12 మెంబర్స్. సో రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. వీరిలో ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి 12 మంది సభ్యులను అందులో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ మరియు సామాజిక సేవలలో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వ్యక్తుల నుండి నామినేట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ యొక్క కనీస సమావేశాలు సంవత్సరంలో ఎన్నిసార్లు జరుగుతాయి? సంవత్సరానికి 1 సారి, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరంలో 3 సార్లు, పైవేవి లేవు. సో లోక్సభకు సంబంధించి సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయి. సో ఆన్సర్ బి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 సబ్ క్లాస్ 1 ప్రకారం లోక్సభ సమావేశాన్ని సంవత్సరంలో కనీసం 2 సార్లు పిలుస్తారు. రాష్ట్రపతి ఎప్పటికప్పుడు ప్రతి పార్లమెంట్ సభను పిలవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఒకే ఒక్క న్యాయస్థానం ఎక్కడ నుండి తీసుకోబడినది? భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1919, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1958. సో భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి తీసుకోబడింది. సో ఆన్సర్ ఏ. భారత రాజ్యాంగంలోని న్యాయస్థానాల యొక్క ఒకే ఒక్క న్యాయ వ్యవస్థ 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకొనబడింది. ఇది కేంద్ర చట్టాలను మరియు రాష్ట్ర చట్టాలను రెండింటినీ అమలు చేస్తుంది. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుతో పాటు
దాని కింద ఉన్న హైకోర్టులతో సమగ్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సో క్వశ్చన్ నెంబర్ 14, ప్రజా ప్రయోజన వాద్యం అనే భావన ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? సో ఆప్షన్ ఏ బ్రిటన్, భారతదేశం, యుఎస్ఏ, కెనడా. ఆప్షన్ సి యుఎస్ఏ. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే భావన 1960లో యుఎస్ఏలో ఉద్భవించింది. గతంలో ప్రాతినిధ్యం వహించని సమూహాలకు మరియు ఆసక్తులకు చట్టపరమైన ప్రాతినిధ్యం కల్పించడానికి గ్రహించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15, రాష్ట్ర శాసనసభ స్పీకర్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఎన్ని రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి? ఆప్షన్ ఏ 7 days, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 30 days. సో 14 days ముందస్తు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకర్కు 14 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాతే అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16, శాసనసభలో డిప్యూటీ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్, అసెంబ్లీ. ఆప్షన్ డి అసెంబ్లీ. స్పీకర్ మాదిరిగానే అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కూడా దాని సభ్యుల నుండి అసెంబ్లీ చేత ఎన్నుకోబడతారు. స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత ఆయన సాధారణంగా కూడా ఎన్నుకోబడతారు. క్వశ్చన్ నెంబర్ 17, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల పరిధిలో కింది వాటిలో ఏది పరిగణలోకి వస్తుంది? రాజ్యాంగ ఉల్లంఘన నుండి రక్షణ, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదం, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రాల మధ్య పరస్పర వివాదాలు. ఆన్సర్ సి ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించిన విషయాలు భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల సాధారణ అధికార పరిధిలోకి వస్తాయి. అనగా ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు మరియు ఆర్టికల్ 226 కింద హైకోర్టు. క్వశ్చన్ నెంబర్ 18, రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తుల నియామకం, పోస్టింగ్ మరియు పదోన్నతికి ఎవరికి సంబంధించి ఉంటుంది? ఆప్షన్ ఏ గవర్నర్, హైకోర్టుతో సంబంధించి రాష్ట్ర గవర్నర్, హైకోర్టు, సుప్రీంకోర్టు. సో ఆన్సర్ హైకోర్టుతో సంబంధించి రాష్ట్ర గవర్నర్. ఆన్సర్ బి. ఒక రాష్ట్రంలో ఒకే జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకం, పోస్టింగ్ మరియు పదోన్నతికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర హైకోర్టుతో సంబంధించి ఈ నామినేట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 19, అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల తర్వాత పంచాయతీ రాజ్ పునరుజ్జీవింపజేయడానికి కింది రాష్ట్రాలలో ఏది చర్యలు తీసుకుంది? కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. సో కింద ఇచ్చిన సంకేతాల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 1 and 3, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 2, 3, 4. సో ఆప్షన్ సి 1, 2, 3 మాత్రమే. జనతా ప్రభుత్వం పతనం తర్వాత కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అనే 3 రాష్ట్రాలు అశోక్ మెహతా కమిటీని సిఫారసులను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ రాజ్ను పునరుజ్జీవింపజేయడానికి చర్యలు తీసుకున్నాయి. క్వశ్చన్ నెంబర్ 20, పంచాయతీరాజ్ సంస్థలను మూలాలు లేని గడ్డి అని ఏ కమిటీ పిలిచింది? ఆప్షన్ ఏ జేవీకే రావు కమిటీ, ఆప్షన్ బి దాంత్వాల కమిటీ, ఆప్షన్ సి హనుమంతరావు కమిటీ, ఆప్షన్ డి ఎల్ఎన్ సంఘవి కమిటీ. సో ఆన్సర్ ఏ జీవీకే రావు కమిటీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.